ఒకరోజు ఉదయం బాబీ స్కూల్కి లేవడానికి అలారం మోగింది. కానీ అది సాధారణ గడియారం కాదు, ఒక పిక్సెల్ రోబో అలారం. అది బీప్ బూప్ గెటప్ అని కేకలు వేసింది. బాబీ అన్నాడు, అమ్మా, ఈ రోబో అలారం ఆపేస్తావా, లేదంటే దాన్నే నేను పగలగొడతా. చిన్ను, ఆహాహా, నువ్వు పగలగొడితే రేపు నువ్వే రోబో అవతారం ఎత్తుకొని స్కూలుకి వెళ్ళాలి. అమ్మ నవ్వుతూ వారిని రెడీ అయ్యేలా చేసింది. నాన్న కిచెన్లో కాఫీ వేసుకోవడానికి ఫిక్స్డ్ కాఫీ మెషిన్ ఆన్ చేశాడు. కానీ కాఫీకి బదులుగా ఫిక్స్డ్ సోడా వచ్చింది. నాన్న, అయ్యో, కాఫీ తాగాలనుకుంటే నోట్లో బుడగలు వస్తున్నాయి. కుటుంబమంతా ఈ మాటకి గట్టిగా నవ్వారు. ఆ రోజు బాబీ స్కూలు బస్సు రాలేదు. అందుకే నలుగురు కలిసి పిక్సెల్ సిటీ బస్సు ఎక్కారు. లోపల సీట్లు కూడా బాక్సుల్లా వెలిగిపోతూ ఉండేవి. చిన్ను కూర్చోగానే ఆమె సీటు టింగ్ అని సౌండ్ చేసి డీజేలా మ్యూజిక్ వాయించింది. చిన్ను, అయ్యో, నా సీటు డీజేగా మారిపోయింది అని అన్నది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాబీ కూర్చోగానే అతని సీటు గేమ్లా మారి చూపించింది. బాబీ, అమ్మా, నేను స్కూల్కి వెళ్ళాలో లేక గేమ్ ఆడాలో తెలియట్లేదు. ప్రయాణికులంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. సాయంత్రం వాళ్ళు ఫిక్స్డ్ మాల్కి వెళ్ళారు. అక్కడ ప్రతి షాపు బాక్సులా మెరిసిపోయేది. నాన్న కొత్త షూలు వేసుకొని చూడగానే అవి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. షూలు ఇలా అన్నాయి, మాస్టారు, నువ్వు వేయకపోతే నేనే వేసుకుంటాను. నాన్న భయపడి వెనక్కి పరిగెత్తాడు. అమ్మ టమాటాలు కొనడానికి వెళ్ళగా అవి ఒక్కొక్కటి మాట్లాడసాగాయి. టమాటాలు ఇలా అన్నాయి, హలో మేడం, నన్ను తీసుకోండి, నేను రుచికరంగా ఉంటాను. అమ్మ, అయ్యో, ఇవి టమాటాలు కాదు, టీవీలో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి అని అమ్మ చెప్పింది. చిన్ను, బాబీ గేమ్ స్టోర్లో ఒక బాక్స్ ఓపెన్ చేయగానే చిన్న చిన్న రోబోలు బయటికి వచ్చి ప్లే 1 రెడీ అని అడిగాయి. రాత్రి వాళ్ళు సినిమా చూడటానికి వెళ్ళారు. పిక్సెల్ థియేటర్లో సీట్లు కూడా కదిలేవి. సినిమా మొదలవ్వగానే హీరో కనిపించవలసింది పోయి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో స్క్రీన్ మీద వచ్చింది. బాబీ, అమ్మా, మనమే హీరోలా లేక విలన్లా? నాన్న, బహుశా మనం ఎలక్ట్రిసిటీ బిల్ చూసి మనల్ని సినిమా స్టార్లుగా చేశారేమో. అందరూ థియేటర్లో గట్టిగా నవ్వేశారు. ఆ రాత్రి ఇంటికి రాగానే వాళ్ళ అపార్ట్మెంట్లో లైట్లు వెల్కమ్ బ్యాక్ అని బ్లింక్ అయ్యాయి. చిన్ను, బాబీ పడుకుంటూ ఉండగానే గోడలోని పిక్సెల్ టీవీ ఆటోమేటిక్గా హాస్య వీడియోలు ప్లే చేసింది. అమ్మ, ఈ టీవీ రాత్రంతా డ్యాన్స్ చేస్తే రేపే దాన్ని బయటికి విసిరేస్తాను. అందరూ కలిసి నవ్వుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా నిద్రపోయారు. ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.